అప్కమింగ్లో ఏం జరుగుతుందో వీడియో ద్వారా తెలుసుకుందాం. పూరి చేత బలవంతంగా ఆస్తి మొత్తం రాయించుకోవాలని చెప్పేసి తార తన చెయ్యి కాల్ చేస్తుంది. ఆ సమయానికి సంతకం పెడుతుండగా శారద వెంటనే తన అన్నయ్య బ్రతుకున్న విషయం తెలిసేసరికి వెంటనే షాక్ అయిపోతారు అందరు కలిసి. ఈలోపు సంతకాలు పెట్టాల్సిన పేపర్ కాస్త పూరి చించేసి ఇద్దరికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదిలాగా ఉండగా మరోవైపు వెళ్తూ తన లగేజ్ తీసుకొని శాశ్వతంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నానని ఈ విధంగా చెప్తుండగా, ఇక ఏంటి ఎక్కువ చేస్తున్నావు, మీ అన్నయ్య వచ్చాడనుకుంటున్నావా అని విధంగా ధ్రువ అంటాడు. మా అన్నయ్యే నాకు బలం. మా అన్నయ్య లేదని చెప్పేసి ఇన్నేళ్ళు మీరు నన్ను ఎంతో కష్టపెట్టినా భరించాను, సహించాను. ఇప్పుడు మా అన్నయ్య నాకు ఒక అండగా దేవుడు మళ్ళీ తిరిగి పంపించాడు అని కోపంగా వెళ్ళిపోతుంది. ఈలోపు కేపీకి శారద ఫోన్ చేసి చెప్తుంది. కేపీ ఎలాగైనా తన కొడుకును కలవాలని మనసు ఉబ్బులాట ఆడుతుంటుంది. ఇక కేపీని ఒక రూమ్లో బంధించి పెడతారు కదా, ఆ సమయంలో వెంటనే మీరా వచ్చి ఇక భోజనం పెట్టిన తర్వాత, మీరా చెయ్యిలన్నీ నొప్పులుగా ఉన్నాయి, ఈ బందీ తీసేరాదు అని అంటుండగా, అయ్యో మీరు అలా శారద ఇంటికి వెళ్తున్నారని అలా కట్టేశాను, కానీ మిమ్మల్ని కట్టేసిన తర్వాత నేను ఎంతలా బాధపడుతున్నానో మీకేం తెలుసండి. నా మీద నీకెంత ప్రేమ ఉందో అర్థమవుతుంది మీరా, ఇప్పుడు అర్థం చేసుకున్నాను అని ఈ విధంగా కేపీ అంటాడు. సరేండి, చేతికి సంఖ్యలే కదా, అవన్నీ తీసేస్తాను, మీరు సంతోషంగా ఇక్కడే ఉండాలి. నువ్వు ఇంతలా ప్రేమ నా మీద పెంచుకున్న తర్వాత నేను మళ్ళీ ఎందుకు శారద ఇంటికి వెళ్తాను? వెళ్ళను మీరా, నా చేతికి అన్నీ విప్పేసి తినేసి పడుకుంటాను. చాలా మంచివారండి, ఇప్పుడైనా నా ప్రేమను అర్థం చేసుకున్నారు అనే విధంగా తన చేతికున్న ఇప్పేస్తుంది. సరే తినేసి పడుకోండి అని అన్న తర్వాత వెంటనే అన్నం తింటాడు. ఈలోపు వెంటనే చీకటి పడిపోతుంది. ఇక ఆ సమయంలో కేపీ లేస్తాడు. ఎలాగైనా సరే నా కొడుకును కలవడానికి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటాడు. ఆ సమయంలో కేపీ మెల్లగా ఇక మెయిన్ డోర్ నుంచి వెళ్ళిపోతాడు. ఇలా ఉండగా అపూర్వ పడుకుంటుంది. అపూర్వ పడుకున్న సమయంలో గగన్ బ్రతుకున్న విషయం మీరా వచ్చి అపూర్వకు చెప్తుంది కదా నిన్నటి ఎపిసోడ్లో. ఒక్కసారిగా బెంబెలెక్కుతుంది. ఇక గగన్ బ్రతుకున్నాడంటే ఏ క్షణమైనా వాడొచ్చి నా పీక మీద కత్తి పెట్టి చంపేదాకా కూడా తెలియదు అని నిద్రపోకుండా భయపడుతూ ఉంటుంది. చుట్టుపక్కల అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో తెలియని గాలి శబ్దం. అప్పుడు వెంటనే ఒక్కసారిగా అపూర్వ లేచి కూర్చుంటుంది. ఏంటి ఇలా ఏదో గాలి వస్తుంది, అసలు ఏంటి అని చెప్పేసి ఇలా వెంటనే కటన్స్ అన్నీ దగ్గరికి అంటూ ఉంటుంది. ఒక కటన్ అనబోతుండగా వెనక డోర్ నుంచి కిటికీ వైపున గగన్ను చూస్తుంది. ఒక్కసారిగా బెంబలెత్తి వెనక్కి పడుతుంది. నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావురా? నేను చంపలేదు, అసలు ఇందులో నా పాత్ర ఏం లేదురా అని అంటుండగా, నీ పాత్ర ఉందో లేదో అని అడగడానికి వచ్చాను అనుకుంటున్నావు అపూర్వ. నువ్వు నా భార్య నన్ను దూరం పెట్టవు, లేని అన్ని నా భార్యకు పట్టపగలు చుక్కలు చూపించినట్టు కష్టాలు పెడుతూ ఉన్నాం. నీలాంటి ఆడది భూమి మీద బ్రతికినా అందరి కాపురాలలో చిచ్చు పెట్టేది కాకుండా కుటుంబాలు నాశనం అవుతున్నాయి. నీలాంటిది భూమి మీద బ్రతకడానికి వీల్లేదు అపూర్వ అనే విధంగా గగన్ అంటూ ఉంటాడు. నీకు దండం పెడతాను గగన్, దయచేసి నన్ను వదిలిపెట్టు. ఇక నేను నిన్ను చంపలేదు, ఇదంతా బావ చేశాడు, బావి నిన్ను చంపాడు. ఆ సూర్యతో చేతులు కలిపి నువ్వు నన్ను ఎన్కౌంటర్ చేశావు కదా, ఇప్పుడు నేను ఎలా బ్రతికొచ్చాను అనుకుంటున్నావా? నీ రక్తం తాగడానికి వచ్చాను, నిన్ను చంపడానికి వచ్చాను, నీ పాపాన్ని బయట పెట్టడానికి వచ్చాను అపూర్వ. నీలాంటిది భూమి మీద బ్రతకడానికి వీలేదు. నా కుటుంబాన్ని నన్ను దూరం చేసావు, నా భార్యను నాకు దూరం చేసావు, నీలాంటిది బతకడానికి వీల్లేదని చెప్పేసి గొంతు మీద చెయ్యి పెట్టి గోడ కొత్తి వెంటనే చావు అని చెప్పేసి అంటాడు. వదిలిపెట్టు గగన్ అని చెప్పేసి ఉలిక్కి పడి లేచి కూర్చుంటుంది. ఒళ్ళంతా చెమటలే. పక్కన నక్షత్ర పడుకుంటుంది. మమ్మీ ఏం జరిగింది మమ్మీ అని వాటర్ ఇస్తుంది. ఆ గగన్ వచ్చి నన్ను చంపేశాడు. ఏమంటున్నావమ్మా? గగన్ రావడం ఏంటి? నువ్వు కలగనుట్టున్నావు. అప్పుడు వెంటనే టైం చూస్తుంది. 4 అవుతూ ఉంటుంది. తెల్లారొచ్చిన కళలు నిజమవుతాయంటే అంటారు కదా మమ్మీ, అంటే ఇక నిజంగానే గగన్ బావ బతుకున్నాడని చెప్పేసి తెలిసిందంటే ఖచ్చితంగా గగన్ గాడు నిన్ను చంపడానికి ఏదో రకంగా ఏదో దారి రూపంలో వస్తాడేమో మమ్మీ. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే సూర్యతో చేతులు కలిపి
చంపావని ఆ భూమి గగన్కి చెప్పకుండా ఉంటుందా? ఆ పగతోనే ఏ రాత్రైనా నిన్నొచ్చి చంపేస్తాడేమో అనే విధంగా అంటుండగా, ఏంటి నన్ను భయపెడుతున్నావు ఇంకా? అయ్యో లేదు మమ్మీ, వాస్తవాన్ని నీకు చూపిస్తున్నాను. సర్లే పడుకో. ఇక నేను పడుకుంటే కల్లోకి వాడ వచ్చి చంపడానికి మెడ మీద కత్తి పెట్టినట్టుగా పీక పిసుకుతున్నాడే. సర్లే మమ్మీ, నువ్వు కూర్చో, నేను పడుకుంటాను అని ఈ విధంగా అంటుండగా, ఎట్టి పరిస్థితుల్లో వాడు నా విషయం బయట పెట్టకుండా చూసుకోవాలి. వాడిని ఎలా హ్యాండిల్ చేయాలనో అర్థం కావట్లేదని కంగారు పడిపోతుంటుంది. ఇదిలాగా ఉండగా కేపీ ఇక శారదింటికి వచ్చి డోర్ కొడుతూ ఉంటాడు. ఆ సమయంలో తెల్లారిపోతుంది. ఏంటండి ఇంత పొద్దున్నే వచ్చారు అని అంటుండగా, ఇక పొద్దున్నే రావాల్సి వచ్చింది, తప్పించుకొని వచ్చాను. ఏం మాట్లాడుతున్నారండి? ఆ మీర నన్ను రూమ్లో బంధించింది, ఇక తప్పించుకోక రావాల్సిన తప్పలేదు శారద. అవును, నా కొడుకు వచ్చాడు కదా, ఒక్కసారి నా కొడుకును పిలుస్తావా అని అంటుండగా, ఈలోపు వెంటనే అదే సమయానికి భూమి అక్కడే ఉంటుంది. ఇక వెంటనే భూమి లేస్తుంది. ఏంటి మామయ్య, ఇంత రాత్రి వేళ ఇంటి దగ్గర నుంచి వచ్చావా? అవునమ్మా. అసలు నువ్వు ఇన్నేళ్ళు ఎక్కడికి వెళ్ళావు? నీకేం చెప్పాలమ్మా? మీ అత్తయ్య నన్ను రూమ్లో బంధించింది, కాళ్ళు చేతులు కట్టేసింది. ఏంటి అత్తయ్యనా? ఇదంతా అపూర్వ ప్లాన్ ప్రకారంగా చేసిందమ్మా. ఆ రోజు మీ అత్తయ్యను బయటికి తీసుకెళ్ళి ప్రశాంతత కోసం అనుకుంటుండగా రౌడీలు నన్ను వచ్చి కిడ్నాప్ చేశారు. అందుకే ఏం చేయలేని పరిస్థితిలో ఈరోజు నా కొడుకు బ్రతికొచ్చాడని శారద చెప్పడంతో ఇక మనసు ఉండబట్టలేక వచ్చానమ్మా. ఏడమ్మా నా కొడుకు? నాన్న గగన్, నాన్న గగన్ అని చెప్పేసి పిలుస్తుండగా గగన్ ఫ్రెష్ అప్ అయి కిందికి వస్తాడు. నాన్న గగన్ ఎలా ఉన్నావురా అంటుండగా శారద కంగారు పడుతుంది. ఎందుకంటే కేపీని చూస్తే గగన్ మండిపడుతూ ఉంటాడు కదా. ఇక ఇప్పుడు వాడేమన్నా అంటే మీరు బాధపడతారండి. లేదు శారద, వాడు నన్ను బాధ పెట్టడనిపిస్తుంది. బావా, మీ నాన్న బావా? ఏంటి మా నాన్ననా అని చెప్పేసి వెంటనే గగన్ వెళ్ళి తన తండ్రిని హక్ చేసుకుంటాడు. ఐ మిస్ యూ నాన్న అని చెప్పేసేసరికి ఒక్కసారిగా కేపీ ఆశ్చర్యపోతాడు. నా కొడుకు నన్ను క్షమించి హక్ చేసుకున్నాడా? అయ్యో బావా, మామయ్య అంటే నీ కోపం కదా, కానీ ఇప్పుడు ఆకాష్కి తెలియదు కదా, మామయ్య విషయం చెప్పలేదు కదా, ఇప్పుడు ఎలా? ఏంటిరా నువ్వు నాన్నను క్షమించావా? నాన్నను క్షమించడం ఏంటమ్మా? ఇక నాన్న ప్రేమకు దూరంగా ఉన్నాను కదా, అందుకని అనేసరికి వెంటనే ఇక ముగ్గురిని హక్ చేసుకుంటుంది. అప్పుడు ఇక భూమి ఏం చెప్పాలో అర్థం కాదు. అప్పుడు అమ్మ భూమి, గగన్ నన్ను క్షమించాడమ్మా, ఆ దేవుడు ఉన్నాడమ్మా, ఇన్ని కష్టాలు పడ్డా సరే నా కొడుకు మళ్ళీ నన్ను అర్థం చేసుకున్నాడు, అది చాలమ్మా నాకు, అది చాలు అనే విధంగా అంటుండగా ఈలోపు వెంటనే పూరి కట్టుబట్టలతో ఇంటికి వచ్చేస్తుంది. అన్నయ్య అని చెప్పేసి వెంటనే అందరినీ ఆలోచిస్తుంది. ఇక అన్నయ్యని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఇక వెంటనే ధ్రువ ఉన్ను తార ఇద్దరు కలిసి ఇంటికి వస్తారు. గగన్ చూసి, గగన్ గారు మీరు బ్రతికే ఉన్నారా, నా కోసం బ్రతికొచ్చారు అనే విధంగా అంటూ ఉంటుంది. ఆ సమయంలో వెంటనే అమ్మ ఎలా ఉన్నావమ్మా అని చెప్పేసి వెంటనే ఇక పూరి శారదను హక్ చేసుకుంటుంది. హక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గగన్ గారు బ్రతికొచ్చాడు, ఆ తర్వాత మా ఇద్దరి పెళ్ళి జరుగుతుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇదిలాగా ఉండగా ఇక గగన్ మాత్రం తన చెల్లిని, బావా పూరి బావా మీ చెల్లెలు, అదేంటి వదిన నేనేదో అన్నయ్యకి తెలియనట్టుగా పరిచయం చేస్తున్నావు అనే విధంగా భూమిని అడుగుతూ ఉంటుంది పూరి.